Baba ki Jai. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki Jai. కృష్ణవేణి ఆంటీ చేస్తారా చేయాలా? జయబాబు. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగిన మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ ఆశీర్వదించు. జై अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. అందరికి ప్రేమ పూర్వక జయ బాబాలు. మెహర్ బాబా की వినులవినవలే నీ శుభనామమే నీ గుణగానమే గావించు రసన వీణుల వినవలే నీ శుభనామమే నీ గుణగానమే గావించు రసన భవబంధములు తెంచుకున్నామది భవబంధములు తెంచుకున్నామది నిన్నొక్క నీలే ధ్యానము సేయును నిన్నొక్క నీలే ధ్యానము సేయును. అవతార్ మెహర్ బాబా కి జై. ఈరోజు కూడా ప్రభువు మనందరికీ ఆయనతో సహజీవనం సాగించేటటువంటి చక్కని అదృష్టాన్ని ప్రసాదించారు. ఆ సనాతనుడికి ఆ సర్వోన్నతునికి మనందరి తరపున శత సహస్ర పాదాభివందనాలను అర్పిస్తూ ఇందులో భాగంగా మనం మెహర్ ప్రభు చరిత్ర 9వ భాగం మనం చదువుకుంటూ అక్కడక్కడ కొంచెం వివరాలు చెప్పుకుంటున్నాం. నిన్నటి దినం 3725వ పేజీలో లాస్ట్ బట్ వన్ పేరా మనం చదువుకున్నాం. ఆ పేరా చదివిన తర్వాత ముందుకు వెళదాం. అలోబా ఒక పెద్ద తివాచిని శుభ్రం చేయడంలో గుస్తాజీకి సహాయం చేస్తుండడాన్ని బాబా గమనించారు. బాబా దానికి అసంతృప్తి చెంది నీకు ఇచ్చిన పనేంటి అని అలోబాను ప్రశ్నించారు. నీటి కుండలను నింపడం, పాత్రలను కడగడం అని బదులిచ్చాడు. మరి నువ్వు తివాచీకున్న దుమ్మును ఎందుకు దులుపుతున్నావు? గుస్తాజీ వయసులో పెద్దవాడు, అందువల్ల ఆ పనిలో నా సహాయం అడిగాడు. నేను సహాయం చేస్తున్నానంతే అని అలోబా చెప్పాడు. నీవు అతనికి సహాయం చేయడం లేదు సరికదా, అతనిని గోతిలోకి తోసేస్తున్నావు. ఉస్తాద్జీ వయసులో పెద్దవాడని నాకు తెలియదా? నేను అతనికి ఆ పనిని అప్పచెప్పాను కాబట్టి ఆ పని అతనే చెయ్యాలి. నీ ప్రవర్తన ద్వారా నీవు అతనికి సహాయం చేయలేకపోగా అతనికి హాని చేస్తున్నావు. నీవల దారి తప్పకు, అతని గురించి బాధపడకు. నీవు జనవరి 1వ తేదీ తరువాత ఇటువంటి తప్పులు చేస్తే ఇక్కడి నుండి వెళ్ళిపోవలసి వస్తుంది అని బాబా
విశదపరచడంతో తిరుగులేని విధేయత గురించి సహచరులందరికీ ఇది మరొక గుణపాఠంగా నిలిచింది. అక్టోబర్ 31వ తేదీ బాబా తన సహచరులతో కూర్చొని బెనారస్ మరియు తదితర ప్రాంతాల్లో చేయబోయే భిక్షాటనల గురించి వివరించారు. మనం కేవలం ఆహారం కోసమే తప్ప మరి దేనికోసం భిక్షమెత్తకూడదు. ఆహార పదార్థాలు అన్నీ ఉండవచ్చు. వండినవి, వండనివి, ద్రవ ఘన పదార్థాలు ఏమైనా ఉండవచ్చును. భిక్షాటనలో మనం దేనికోసము ప్రత్యేకంగా అడగకూడదు. కానీ నాకు మాంసం ఇవ్వండి అని, నీళ్ళు, పాలు గాని బర్ఫీ గాని కావాలని అడగకూడదు. దయతో భిక్షనీయండి అని మాత్రమే అడగాలి. మా ప్రేమ్సే భిక్షా దీజియే, ఇది బాబా చెప్పిన మాట. భిక్షను ఎలా అడగాలి, దేనికోసం అడగాలి అనే వాటి గురించి బెనారస్ లో పూర్తిగా వివరిస్తారు. ప్రజలు బట్టలు ఇస్తామంటే స్వీకరించండి, అంతేగాని వాటి కోసం ప్రత్యేకంగా మీరు డబ్బులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. నియమ నిబంధనల ప్రకారం భిక్షలో ఆహారం, వస్త్రములు రెండింటినీ స్వీకరించవచ్చు. కానీ భిక్షను అడిగేటప్పుడు మాత్రం కేవలం ఆహారాన్ని మాత్రమే అర్థించాలి. బట్టలను అడగకూడదు. ఆహారం గాని వస్త్రాలు గాని మీకు లభించగానే వాటిని ముందుగా నా వద్దకు తీసుకురావాలి. సిగరెట్లు, చెప్పులు, బూట్లు, టోపీలు, దొరల టోపీలు, పెన్నులు, పెన్సిళ్ళు, రాసుకున్నందుకు వాడే వస్తువులు అంటే స్టేషనరీ, ఇత్తడి, రాగి పాత్రలు వంటి వేటిని స్వీకరించకూడదు. కంబళ్ళు, మేజోళ్ళు, రగ్గులు, శాలువాళ్ళు లాంటి రెడీమేడ్ బట్టలను గాని కుట్టని వస్త్రములను గాని స్వీకరించవచ్చు. కానీ చద్దర్లు అంటే పడుకునే పరుపులు లాంటివి, పక్క దుప్పట్లు తీసుకోకూడదు. ప్రస్తుతానికి ఇది నిర్ణయం. మరిన్ని వివరాలతో కూడిన సూచనలు బెనారస్ లో ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు మధ్యాహ్నం ఏరిచ్, విష్ణు, పిండు తదితరులను పిలిచి హరిద్వార్కు కాలినడకలు వెళ్ళేటప్పుడు దారిలో కావలసిన వస్తువుల జాబితాను తయారు చేయమని బాబా ఆదేశించారు. అది చలికాలం. ఒక్కొక్కరికి కేటాయించిన 24 రూపాయలతో బూట్లు, చెప్పులు, ఇతర కావలసిన వస్తువులు కొనాలని, బాబా కూడా అలాగే అదే వస్తువులు కొనాలని నిర్ణయించారు. ఉత్తర భారతదేశంలో సాధారణంగా ఆ సమయంలో ధరించేందుకు వీలుగా ఊరితో చేసిన వస్త్రాలను కొనడానికి అదనంగా 10 రూపాయలను కేటాయించి విడిగా పెట్టడానికి అందరూ ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారు. అక్టోబర్ చివరికల్లా డాక్టర్ ఘని నవజీవన గేయాన్ని హిందీలో రచించాడు. దానికి బాబా కొన్ని మార్పులు చేర్పులు చేసిన పిదప దానిని ఇంగ్లీష్ లోకి తర్జుమా చేయమన్నారు. ఆ పని పూర్తయ్యాక బాబా 4 అరేంజ్మెంట్ వాలాలకు ఈ క్రింది ఉత్తరాన్ని వ్రాయించారు. అక్టోబర్ 31, 1949 బెల్గాం. విషయం: మెహర్ బాబా ఆయన సహచరుల నవజీవన గేయం పెద్ద సైజు అంటే A4 సైజులో 1000 కరపత్రాలు ముద్రించండి. ఒకవైపు హిందీలోను మరొక వైపు ఆంగ్ల భాషలోను అనువాదాన్ని ముద్రించండి. ఉర్దూ భాషలో చేతివ్రాతలో ఉన్న ప్రతిని దీనికి జత చేయడమైంది. దానిలోని ప్రతి ఉర్దూ పదాన్ని హిందీ భాషలోకి అనువదించి ముద్రించండి. దీనితో పాటు ఆంగ్ల భాషలోకి అనువదించిన ప్రతిని కూడా జత చేస్తున్నాము. 800 కాపీలను భారత్, శ్రీలంక, పాకిస్తాన్ ప్రాంతాలలోని ఆసక్తి ఉన్నవారికి పంచిపెట్టండి.
పశ్చిమ దేశాల వారికి ఇవి పంచిపట్టకండి. 200 కాపీలను విలియం డాంకిన్ కు సిఓ పోస్ట్ మాస్టర్ కేర్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ బెనారస్ కంటోన్మెంట్ చిరునామాకు పంపించండి. ఈ చిరునామాకు నవంబర్ 14వ తేదీ తరువాత మరియు డిసెంబర్ 10వ తేదీలోగా ఆ ప్రతులు చేరేటట్లుగా పంపించండి. చెప్పి వ్రాయించిన వారు బాబా, సాక్షులు ఆదికే ఇరానీ, విలియం డాంకిన్. నవజీవన గేయం. ఇప్పుడు గణేష్ చేత వ్రాయబడిన నవజీవన గేయం మీరు వినబోతున్నారు. తరచూ పాడుకునే నవజీవన గేయం ఈ విధంగా ఉంది. ద్విపదల్లోని మొదటి 2 ద్విపదలను బాబాయే స్వయంగా వ్రాయించారు. మెహర్ బాబా మౌనవాణిని శ్రద్ధగా వినండి. భగవత్ ప్రేమికుల జీవిత గాథలన్నీ ఈ పదాల ఆచరణపైనే ఆధారపడి ఉంటాయి. ఈ నవజీవనాన్ని జీవించాలని తీవ్రంగా నిర్ణయించుకున్నట్లయితే నిండు హృదయంతో క్షణభంగురమైన ఈ అస్తిత్వాన్ని ఎథర్మల్ ఎగ్జిస్టెన్స్ పరిత్యజించు. మేము ఎంచుకున్న ఈ జీవితంలో కేవలం భగవంతునిపై మాత్రమే ఆధారపడి ఉంటాము. దీనిలో మా సంకల్పం ఆచరించడమా లేక మరణించడమా అనేది మేము తీసుకున్న ప్రమాణం ద్వారా మరింత బలోపేతమవుతుంది. నిరాశామయ గీతాన్ని మేము ఎంతో ఉల్లాసంగా పాడుకుంటున్నాం. మేము సమస్తమైన విపత్తులను, కష్టాలను ఆహ్వానిస్తున్నాం. మేము భగ్నమైన ఆశలను గురించి దుఃఖించము. భంగపడిన భాషలను గురించి మొరపెట్టుకోము. మేము సన్మానాల కోసం అరులు చాటం, అవమానాలకు మొహం తిప్పం. మాకు అసలు పరోక్షంగా అనేది తెలియదు. అలాగే మేమెవ్వరికీ భయపడం. ప్రస్తుతం మేము జీవించే నవజీవనం యొక్క అసలు స్వరూపం ఇదే. మా మధ్యలో ఇప్పుడు ఎటువంటి తొట్టుపాటు లేదు. అలాగే మా వెనుక ఎటువంటి బంధనాలు లేవు. కోపము, క్రోధం, లోభం, మోహం అన్నవి మాకు తెలియవు. మాకంటూ ఏ మతము లేదు. మాకిక భౌతిక మానసికమైన వెర్రిభ్రమలేవి లేవు. షేక్లు, బ్రాహ్మణులు, బ్రాకెట్లో వివిధ మతాలకు చెందిన వారంతా ప్రస్తుతం ఒకే పడవలో ప్రయాణిస్తున్నారు. మాలో ఇప్పుడు చిన్న గొప్ప అనే తారతమ్యాలు లేవు. గురు శిష్యుల ప్రశ్న గాని, దైవత్వం అన్న విషయం గాని మా మధ్య తలకదు. సోదర భావము లేదా సహచరులం అన్న భావనే మమ్మల్ని కలిపి ఉంచే బంధం. ప్రస్తుతం మేము పొందే కష్ట సుఖాల్లో కూడా ఈ భావనే ఆనందానికి వస్తోంది. ఈ లోకం కానీ, పరలోకం కానీ, నరకం కానీ, శబ్దం కానీ మేము దేన్ని పట్టించుకోము. శక్తులు, సిద్ధశక్తులు, మేము అసలు వీటి గురించి ఆలోచించాం. ఈ అసత్యపు ఆలోచనలు మా మదిలో నుండి తొలగిపోయి మనసులు ప్రక్షాళన చెందాయి. మాకిప్పుడు శక్తిపూరితమైన వర్తమానంలో జీవించడమే ప్రధానమైన విలువైన విషయంగా నిలిచింది. మిత్రులారా, ప్రియ మిత్రులారా, బాబా చెప్పే ఈ మాటలను తీవ్రంగా పరిగణించండి. నేనిప్పుడు మీతో సమాన స్థాయిలో ఉన్నప్పటికీ నా ఆజ్ఞలన్నింటినీ మంచివైనా, చెడ్డమైనా, అసాధారణమైనవైనా ఫలితాన్ని భగవంతుడికే వదిలేస్తూ వాటన్నింటినీ తక్షణమే పాటించండి. నిన్ను విరిగి మీద పడిన సత్యం యొక్క హస్తాన్ని దారవెడకండి. నిరాశ, నిస్పృహలనే పెరుగాలు ఈ జీవన బృందావనాన్ని నాశనం గావించని. సంతృప్తి, స్వయం సమృద్ధి అనే మొక్కలను నాటి మళ్ళీ ఈ జీవన బృందావనాన్ని మరింత సౌందర్యవంతం చేయి. నీ హృదయం ముక్కలైన నీ పెదాలపై చిరునవ్వు చెదరనీకు. ఇక్కడ మీరంతా గుర్తుంచుకోదగ్గ విషయాన్ని ఒకటి నేను వెల్లడి చేస్తున్నా. చిల్లి గవ్వైనా లేని నీ చేతిలో చెప్పలేనంత భాండాగారం ఉన్నది. ఈ భిక్షాటన జీవితం రాజులకు సైతం అసూయ కలిగిస్తుంది. భగవంతుడు నిజంగా ఉన్నాడని ప్రవక్తలన్న మాట వాస్తవం.
ప్రతి కాలచక్రంలోనూ ఒక అవతారం ఉన్నాడు, ప్రతి నిమిషంలోనూ ఒక వలి ఉన్నాడు. ఏది ఏమైనా మాకు మాత్రం ఉన్నది నిరాశాయ నిస్సహాయ జీవితమే. మా నవజీవనం గురించి ఇంతకంటే మిన్నగా మేమేమి చెప్పలేము. ఇది కని దాచినటువంటి నవజీవన ధ్యేయం. అయితే బాబా దీన్ని ఈ పనిముట్టు చేత కూడా వ్రాయించారు. మనం అది ప్రత్యేకంగా మరొక రోజు పాడుకుందాం. బెల్గాంలో ఉండగా బాబా మామూలుగా ఇచ్చే ఆదేశం ప్రకారం సహచరులంతా రాత్రి 8 గంటలకల్లా విశ్రమించాలి. కానీ ఏడుచుతో పాటు బాబా తమ కుటీరంలోకి రావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. బాబా వారితో ఇలా చెప్పారు, గని రూపొందించిన ఈ నవజీవన గేయం చాలా అద్భుతంగా ఉంది. దానిలో కేవలం నవజీవన నిబంధనలు, ముఖ్య అవసరాలు బ్రాకెట్లో కండిషన్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ న్యూ లైఫ్ పొందుపరచడమే కాకుండా కవితా సౌందర్యం కూడా ఉంది. కానీ ఈ నవజీవన గీతం బయట ప్రపంచంలో నాస్తికత్వాన్ని, సామ్యవాదాన్ని ప్రోత్సహించేదిగా ప్రజలు దీన్ని అపార్థం చేసుకుని తప్పుగా వ్యాఖ్యానించే అవకాశం ఉన్నదని నాకెందుకో అనిపిస్తుంది. సుదీర్ఘ చర్చ అనంతరం దీన్ని తప్పుగా అర్థం చేసుకునే వీలు లేకుండా ఇందులో మరికొన్ని విషయాలను చేర్చాలని నిర్ణయించారు. తరువాత గనికి కిట్టవరి పద్యంలోని 4 పాదాలను మార్చేందుకు ఒక చక్కటి భావాన్ని అందిస్తూ పరిహాసంగా గని దీనికి తగిన విధంగా చక్కని మార్పులు చేయకపోతే అతను రేపు ఉదయాన 100 గుంజీలు ఉంటుంది అన్నాడు. విష్ణు బజార్ నుండి టమాటాలు తీసుకొచ్చాడు. మరుసటి రోజు ప్రారంభించబోయే వంటల కోసం ఆ టమాటాలను కీళ్ళ వద్దకు పంపించారు. కానీ అంతమందికి సరిపడే విధంగా ఎంత వండాలో వారికి ఏ ఒక్కరికి అనుభవం లేదు. ఎక్కువ మందికి వంట చేసే సామర్థ్యం ఒక్క నాజాకు మాత్రమే ఉన్నది. కానీ ఆమె ప్రస్తుతం బొంబాయిలో ఉంది. అంతకుముందు మహిళా వంట చేస్తూ ఉండేది. కానీ ఆ వంట కేవలం బాబా కొరకు మాత్రమే చేసేది. ఏదైతేనేమి నవంబరు 1వ తేదీన వారు వంట పని ప్రారంభించారు. మొదటి రోజున అందరికీ చాలినంత టమాటా చట్నీ తయారు చేయలేకపోయారు. చట్నీకి సరిపడా టమాటాలు లేవనుకొని బాబా విష్ణుని తప్పు పట్టారు. కానీ ఆ రోజు ఉదయం సహచరుల కుటీరంలోకి బాబా వచ్చినప్పుడు అక్కడున్న టమాటాలను చూసి ఇలా చెప్పారు, భోజనంలోనికి చేసిన టమాటా చట్నీ సరిపోకపోవడానికి అసలు కారణం కావలసిన టమాటాలు లేకపోవడం అనుకున్నాను. కానీ వంటగదిలో చాలినన్ని టమాటాలు నిల్వ చేశాను. మన స్త్రీ శాస్త్రులంతా కలిసి వంట ప్రారంభించిన మొదటి రోజు కావడం వలను వారికి ఇలా ఎక్కువ మందికి వంట చేసే అలవాటు లేనందువలను పదార్థాలను ఎంత పరిమాణంలో తయారు చేయాలో అంచనా లేకపోవడం వలను ఈ పొరపాటు జరిగింది. నాకు వాస్తవం తెలియకపోవడం వలన చాలిన టమాటాలు లేవు అని నేను అసత్యం చెప్పడం జరిగింది. కనుక ఆ అసత్యాన్ని క్షమించవచ్చు. సరదాగా లేదా వినోదం కలిగించే ఉద్దేశంతో మీరెవరైనా కావాలని అక్షయంగా చెప్పిన విషయాన్ని వ్యక్తీకరించిన అవాస్తవమైన వ్యాఖ్యానం చేసిన వాటిని అబద్ధాలుగా పరిగణించకూడదు. మీరు ఆహారం కోసం భిక్షాటన చేయాలని గాని వృత్తి కోసం గని పోస్ట్ ఆఫీస్ వద్ద ఉత్తరాలు రాసి ధనం సంపాదించాలి కానీ నేను చెప్పినట్లయితే అవి నేను వాటితో సరదాగా అన్న మాటలే తప్ప అబద్ధాలు కావు. కానీ ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రకటనలు, ఎరుకతో చేసిన తప్పుడు సూచనలు వీటిని వాస్తవాలుగా చెప్పుకున్నప్పటికీ అబద్ధాలుగా పరిగణించాలి. సదాశివ పంపిన చిరుకు సమాధానాన్ని దానికి తెచ్చి బాబాకు చూపించాడు. నవంబర్ 2వ తేదీ నుండి ఒక బంగళాను ఏర్పాటు చేస్తున్నట్లు సదాశివ్ టేబుల్ ద్వారా తెలియజేశాడు. ఆది సీనియర్ నవజీవన గీతాన్ని పాడి వినిపించాడు. అంతేగాక తోటి శాస్త్రులందరి చేత ఆ పాట ఎలా పాడాలో నేర్పించడం మొదలు పెట్టాడు. బాబా వంటగదిలో స్త్రీలకు సహాయం చేస్తూ బంగాళాదుంపలతో పాటీలు ఎలా తయారు చేయాలో చేసి చూపించారు. గోహర్కి అలా వంట చేయడం ఒక కొత్త అనుభూతిని ఇచ్చింది. ఆమె బంగాళాదుంపలతో పాటీలను వేయిస్తున్నప్పుడు తలపై ఒక టోపీని ధరించింది. అలా
ఆమెను చూస్తుంటే బాబాకు మిగతా స్త్రీలకు ఎంతో వినోదం కలిగింది. డాక్టర్ అయినప్పటికీ ఆమె ఎంతో రుచికరమైన పార్టీలు చేయడం కూడా నేర్చుకుంది. ఆ రోజు సాయంత్రం బాబా ఇలా అన్నారు, వంటగది చాలా చిన్నదిగా ఉండడం వల్ల స్త్రీలు అక్కడ పనిచేయడానికి ఇబ్బంది పడుతున్నారు. అందుచేత అంతేకాక వంటగది నుండి ఒక బయటకు పోయే మార్గమే లేదు. వారు వంట చేయడానికి సిద్ధంగానే ఉన్నారు, కానీ చేయలేకపోతున్నారు. బహుశా 1-2 రోజుల్లో మళ్ళీ కాకా బైదులు ఈ వంట పనిని చేయవలసి రావచ్చు. నవంబర్ 2వ తేదీ ఉదయాన బాబా తన సహచరులకు ఇలా తెలియజేశారు, ఈ నవజీవనంలో అన్ని విధాలుగా మీ వల్లను, బయట వారి వల్లను, మస్తుల, సాధువుల మరియు యోగుల వల్లను నేను అవమానాలకు గురవుతుండగా ప్రత్యక్ష సాక్షులుగా చూసేందుకు మీరంతా సంసిద్ధులై ఉండాలి. అందువల్లనే నేను ఆదేశిస్తే తప్ప మీరు జోక్యం చేసుకోకుండా నాకు సహాయం చేయాలి. తరువాత బాబా మళ్ళీ తన వివరణను కొనసాగిస్తూ 10-11వ తేదీలలో వర్షం రాకపోయినట్లయితే డాంకిన్ ఎంపిక చేసిన దిశలో నేను మెయిన్ రోడ్ నుండి 6 మైళ్ళు కాలినడకలు నడిచి వెళదామనుకుంటున్నాను. నా సహచరులలో సగం మంది 10వ తేదీన నన్ను అనుసరిస్తారు. అలాగే మిగతా సగం మంది 11వ తేదీన నాతో కలిసి నడుస్తారు అన్నాడు. బాబా అప్పుడు మధ్యలో వాయించడం మొదలు పెడుతూ నవజీవన గీతాన్ని ఆది సీనియర్తో కలిసి పాడడాన్ని సహచరులందరికీ నేర్పసాగారు. అటువంటి పనులన్నింటిలోనూ బాబా మొదటి నుండి అందరితో కలిసి పాల్గొంటున్నందువలన ఆయన మౌనంగా ఉన్నారన్న భావన ఈనాడు కలగలేదు. ఆ మధ్యాహ్నం భిక్షాటన గురించి ప్రస్తావిస్తూ, మనం భిక్షాటన జీవితంలో ఉన్నప్పుడు ఎవరైనా మనకు ఆవులు, ఎడ్లు లేదా దున్నల వంటి సజీవమైన జంతువులను ఇవ్వజూపితే వాటిని మనం భిక్షగా స్వీకరించకూడదు. ఇది భిక్షాటనలో సాధారణంగా జరిగే విషయమే. ఎందుకంటే హిందువులు తరచుగా సాధువులకు, యోగులకు ఆవుల వంటి సాధు జంతువులను దానంగా ఇస్తూ ఉంటారు. మనల్ని కూడా అట్టివారిగానే భావించి అలా చేసే అవకాశం ఉంది. పశువుల మేత, తాళ్ళు, ఎద్దుల కాళ్లకు వేసే నాడాల వంటివి మనం అడగకుండానే ఎవరైనా ఇచ్చినట్లయితే వాటిని మనం తీసుకోవచ్చు. మనం కేవలం మన కోసం, మనతో ఉన్న జంతువుల కోసం కావలసిన ఆహారాన్ని మాత్రమే భిక్షాటన అడగాలి. మిగతావేవి మనం అడగకూడదు. కానీ రెడీమేడ్ దుస్తులను, దుప్పట్లు, శాలువాలను ఎవరైనా స్వచ్ఛందంగా ఇస్తే తీసుకోవచ్చు. ఈ రోజున మనం తీసుకున్న నిర్ణయాలు చివరి వరకు అలాగే అమలులో ఉంటాయి. ఎవరైనా స్వచ్ఛందంగా జంతువులను ఇవ్వదలిస్తే వాటిని స్వీకరించకండి. అలా వద్దని చెప్పేటప్పుడు ఎవరైనా తెల్ల గుర్రాన్ని ఇస్తే స్వీకరిస్తామని మీరు తెలియజేయండి. ఆ రోజు సాయంత్రం డాక్టర్ ఘనీకి తెలిసిన విద్యజ్ఞాన పిపాసకులు కొంతమంది బాబా దర్శనార్థం బెల్గావ్ నుండి వచ్చారు. ఆ సమయంలో మెహర్ బాబా ఎవరిని కలవడం లేదన్న విషయం వారికి తెలియజేయడం వల్ల వారంతా తిరిగి వెళ్ళిపోయారు. కానీ వారిని చూడకపోవడమే మంచిదైందని చెబుతూ, ఇక ముందు కూడా మన సహచరులలో ఎవరికైనా తెలిసిన సందర్శకులు వస్తే అతను వారిని కలవకూడదని బాబా చెప్పారు. ఎందుకంటే నవజీవన నిబంధనల ప్రకారం ఏ సహచరులు కూడా బంధువులతో గాని, స్నేహితులతో గాని, పరిచయస్తులతో గాని ఎటువంటి సంబంధం పెట్టుకోకూడదు అన్న నిబంధనకు అనుగుణంగా నడుచుకోవాలి. మరునాడు ఉదయం కాకాబరియా ఊరి స్వెట్టర్ తొడుక్కుని మసాలా దినుసులను కూర్చోడగా బాబా చూశారు. అప్పటికే వాతావరణం వేడిగా మారుతున్నందున బాబా అతన్ని ఆ స్వెట్టర్ తీసేయమని చెప్పారు. కానీ కాకా చేస్తున్న ఈ పని అయ్యాక తీసేస్తాను అని బదులు ఇచ్చాడు. బాబా శాస్త్రులందరికీ పిలిచి వారి ముందు కాకాను చీవాట్లు పెట్టిన తరువాత ఇలా వివరించారు. నేను మీ అందరికీ ఎన్నోసార్లు చెబుతూనే ఉన్నాను, మీరంతా నేను చెప్పిన దాన్ని వెంటనే పాటించాలి అనే విషయాన్ని మీ తలల్లో నాటడానికి నేను ఎంత ప్రయత్నిస్తున్నాను. ఎందుచేతనంటే జనవరి 1వ తేదీ తరువాత నుండి గడవబోయే నవజీవనంలో
మీ విధేయత నాకు ఎంతగానో సహకారిగా ఉంటుంది. వచ్చే మాసాంతం వరకు మీరు సహాయపడతానని నేను చేసిన వాగ్దానం మిమ్మల్ని తప్పక క్షమిస్తుంది. మీకు సహాయపడతానని నేను చేసిన వాగ్దానం మిమ్మల్ని తప్పక క్షమిస్తుంది. కానీ జనవరి 1వ తేదీ తరువాత ఇదే వాగ్దానం మీకు వినాశనాన్ని తెచ్చిపెడుతుంది. కనుక చిన్నదైనా పెద్దదైనా ప్రతి విషయాన్ని ఎంతో తీవ్రంగా పరిగణించడం ద్వారా మీరు విపత్తులలో ఇరుక్కోకుండా తప్పించుకోవచ్చు. ఆ సందర్భంలో బాబాకు కోపం వస్తున్నట్టుగా శాస్త్రాలు గ్రహించాలి. అప్పుడు బాబా కాకాను పిలిచి తన చెవిని మెలిపెట్టమన్నారు. వెంటనే కాకాలా చేశాడు. బాబా ఇలా ప్రస్తావించాడు, మీరెంతా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, నా చెవులను మెలిపెట్టమన్నప్పుడు కానీ లేదా నన్ను తన్నమన్నప్పుడు కానీ మీరు చేసిన తప్పులే మిమ్మల్ని ఆ విధంగా చేయిస్తున్నట్లు భావించరాదు. ఎన్నటికీ అలా ఉండదు. మీ చేత అలా చెవిని మెలిపెట్టించుకోవడంలో కానీ నన్ను తనమడంలో కానీ నా కారణాలు నాకున్నాయి. ఎందుచేతంటే అలవాటుగా నాకు వచ్చే కోపాన్ని అధిగమించడం కోసమే నేను ఇలా చేయవలసి వస్తున్నది. అలా నా కోపాన్ని నేను అదుపులో ఉంచుకునేలా మీరు నాకు సహాయం చేసిన వారు అవుతారు. ఎప్పుడైనా అనుకోకుండా నేను ఏమైనా వాగ్దానం చేసినా లేక ఆవేశపూరితంగా ఉన్నా లేదా కోపాన్ని ప్రదర్శించినా మీరు ఆ విషయాన్ని నాకు గుర్తు చేయండి. నవంబర్ 4వ తేదీ ఉదయాన బాబా ఈ క్రింది విధంగా చెప్పి వ్రాయించాడు. నేను నా సహచరులు అవలంబించే నియమాలు చేసిన ప్రమాణాల దృష్ట్యా సహచరులంతా తిరుగులేని విధంగా 2 విషయాల్లో బద్ధులై ఉన్నారు. అన్నింటికంటే ప్రధానమైనది మొదటిది భగవంతుని ఎదుట బాధ్యత వహించడం. ఈ అంశం పూర్తిగా మీపైనే ఆధారపడి ఉంటుంది. ఇక రెండవ అంశం భౌతికంగాను ఆధ్యాత్మికంగాను ఎటువంటి సహాయం కానీ మెప్పు కానీ ప్రయోజనం కానీ ఉంటుందన్న ఆశకు తానే లేకుండా ఉండడం. డిసెంబర్ నెలాఖరు వరకు భౌతికపరమైన సౌకర్యాలను అందించడంలోనూ శిక్షను అభ్యర్థించడంలోనూ లంగోటి జీవితాన్ని జీవించడంలోనూ శిక్షణ ఇవ్వడం మొదలగు వాటిలోనూ నేను నా సహచరులకు సహాయం చేస్తూ ఉంటాను. నా సహచరులంతా పరస్పరం సహాయం చేసుకోవాలనేదే నా వాంఛ. అలాగే నిబంధనలను ఖచ్చితంగా పాటించడంలో ఒకరికొకరు గుర్తు చేసుకుంటూ పరస్పరం ప్రోత్సహించుకుంటూ జీవించాలి. ఎందుచేతనంటే జనవరి 1వ తేదీ తరువాత సహాయం అందించడం శిక్షణలు ఇవ్వడం నిలిపివేయబడతాయి. అక్టోబర్ 16వ తేదీ నుండి ఈనాటి వరకు తెలిసి గాని తెలియక గాని పాత జీవితపు అలవాట్ల ప్రకారం మీరు చేసిన తప్పులను సరిదిద్దడంలో నేను అందించిన సహాయం ఇక కొనసాగదు. తమ పూర్తి సహాయం అందించడంలో గాని ఉపయోగపడడంలో గాని లేదా ఇష్టపడడంలో గాని శాస్త్రాల మధ్య వైవిధ్యం ఉన్నప్పటికీ నియమ నిబంధనలను విధేయతతో ఆచరించడంలో ఏమాత్రం తేడా ఉండకూడదన్న విషయాన్ని శాస్త్రులంతా విశ్వాసంతోనూ నిజాయితీతోనూ యథార్థ దృష్టితోనూ ఎల్లవేళలా అర్థం చేసుకోవాలి. ఎందుచేతంటే నవజీవనంలో నేను నా సహచరులు చేసిన ప్రతిజ్ఞలు నియమ నిబంధనలే అతి ముఖ్యమైనవి. తాను బాబాదాస్ కలిసి బెనారస్ లో బంగ్లాలను ఏర్పాటు చేయగలిగామని నవంబర్ 5వ తేదీన సదాశివ్ పటేల్ ఒక టెలిగ్రామ్ ద్వారా చెప్పాడు. ఈ శుభవార్త అందుకున్న సందర్భంగా బాబా సహచరులందరికీ ప్రత్యేకమైన విందు భోజనాన్ని శ్రీఖండ్ మిఠాయిని అంటే పెరుగుతో చేసిన తీపి పదార్థం ఏర్పాటు చేయించాడు. నీరు ఆనందంగా వాటిని ఆరగించాడు. ఆ సందర్భంలో గని ఆ మిఠాయిలను ఉద్దేశించి లవ్ వెరీ సాలిడిఫైడ్ అని వ్యంగ్యంగా అన్నాడు. ఆ రోజు మధ్యాహ్నం బాబా ఇలా అన్నారు, మీరు డిసెంబర్ 31వ తేదీ వరకు ఏది లభిస్తే దానిని మీ ఇష్టం వచ్చినంత తినండి. జనవరి 1వ తేదీ తరువాత జీవితం ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు? రోజంతటికి ఒకసారి భోజనం దొరకవచ్చు లేదా రోజుకు 2 సార్లు
భోజనం దొరకవచ్చు, లేదా తినడానికి మరింత సమృద్ధిగాను దొరకవచ్చు, లేదా రోజుల తరబడి మొత్తానికి ఏమి దొరక్కపోవనవచ్చు. దీనివల్ల మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఈ రోజు మధ్యాహ్నం ఇష్టమైన భోజనం చేసి సాయంత్రం ఎంతో ఇష్టమైన శ్రీఖండ తిన్నప్పుడు మీరంతా ఎంతో సంతోషంగా ఆహ్లాదకరంగా ఉన్నారు. అలాగే జనవరి 1వ తేదీ తరువాత నవజీవనంలో పస్తులు ఉండాల్సి వస్తే కూడా అంతే సంతోషంగాను ఆహ్లాదకరంగాను ఉండాలి. ఈ విషయంలో కనుక మీరు సఫలీకృతులైతే అప్పుడు నవజీవన నిబంధనల సారాంశాన్ని 100కు 100 పాళ్ళు గుర్తించుకున్న వాళ్ళు అవుతారు. సంభాషించే వయసులో ఉన్నట్లుగా బాబాను చూసి నవజీవనం గురించి మరింత వివరణ ఇవ్వవలసిందిగా ఏరిచ్, ఆది, నీలు, గని బాబాను ప్రేరేపించారు. ఫలితంగా ప్రశ్నోత్తరాల రూపంలో ఈ క్రింది సంభాషణ జరిగింది. పురుషులలో ఒకరు మా అందరిలోనూ నవజీవన నియమాలను హృదయపూర్తిగా ఆచరించాలనే ఇచ్చ పూర్తిగా ఉంది. దాన్ని ఎవరూ కాదని లేరు. కానీ మీ దృష్టిలో 100కి 100% నియమాలను ఆచరించడం అంటే ఏమిటో మాకు తెలుసుకోవాలని ఉంది అని బాబాను అడిగారు. నియమాలలో ముఖ్యంగా 4 అంశాలు తప్పనిసరిగా ఆచరించాలని బాబా చెబుతూ ఇలా వివరించారు. డబ్బును తాకరాదు, స్త్రీలను తాకరాదు, మంచి చెడు అసాధారణమైన అన్ని రకాల ఆజ్ఞలను ఏమాత్రం సంకోచం లేకుండానే వెంటనే ఆచరించాలి. ఎంతటి విషమ పరిస్థితుల్లోనైనా సరే నవ్వుతూ ఉండాలి. నేను ఎక్కువ సమయం మీతోనే ఉంటాను కాబట్టి నియమాలలో మొదటి 2 అంశాలు అనగా డబ్బుకు స్త్రీలకు సంబంధించిన విషయాలు మిమ్మల్ని అంతగా బాధించవు. మిగిలిన 2 అంశాలైన నా ఆజ్ఞలను చూసా తప్పకుండా ఆచరించడం, ఎప్పుడూ నవ్వుతూ ఉండడం అనేవి నవజీవనానికి మూల ఆధారాలు అవుతాయి. మీరు ఆ నియమాలను 100% ఆకర్షించినట్లయితే ఏ శక్తి చివరికి భగవంతుడైనా సరే మిమ్మల్ని నా నుండి వేరు చేయలేడు అనమాట. దూరం పడింది. పురుషులలో ఒకరు మేము 100కి 100% నియమాలను పాటించేందుకు సిద్ధంగానే ఉన్నాం. కానీ ఒకవేళ మాకు ఇచ్చిన ఆజ్ఞలు ఆచరణ సాధ్యం కానప్పుడు మా గతి ఏమిటి అని బాబాని అడిగారు. దానికి సమాధానంగా బాబా ఇలా చెప్పారు. ఒకవేళ నేను ఇచ్చిన ఆజ్ఞ భౌతికంగా ఆచరణకు అసాధ్యమైనదే అసాధ్యమైనదే అయినప్పటికీ అటువంటి పని తక్షణం ఎలాగైనా చేయడానికి మీరు సంసిద్ధులు కావాలి. ఒకవేళ ఆ పని ఫలితం విఫలమైనట్లయితే దాని గురించి బాధపడవద్దు. ఉదాహరణ, ఒంటె కాళ్లను పాదాలను కట్టేసి దాన్ని ఒక పెద్ద భవంతి పై అంతస్తుకు మోసుకొని వెళ్ళమని నేను మీకు ఆజ్ఞ ఇచ్చాను అనుకోండి. సాధ్యాలను ఆలోచించకుండా వెంటనే ఆ పని చేయడానికి తయారు కావాలి. ఆజ్ఞ యొక్క స్వభావం, ఆజ్ఞ నెరవేర్చడానికి ఉండవలసిన సంసిద్ధత గురించి వివరించడానికి ఈ ఒంటెను మోసుకెళ్ళడం అనే ఉదాహరణ చెప్పడం జరిగింది. అంతేకాక ఆ మాటల్లోని అక్షరార్థాన్ని తీసుకోకండి. మూర్ఖుల వలె ఉండకండి. నేను ఇచ్చే ఆదేశాలు వాటి గురించి ముందుగా ఎటువంటి వాగ్దానం చేయలేను. కానీ ఆ ఆజ్ఞలు అసాధ్యమైనవిగా ఉండవు. మీలో ఎవరైనా పక్షవాతానికి గురైతే ఆ స్థితిలో అతనికి నాట్యం చేయమని అడుగుతానని మీరు ఎలా అనుకుంటున్నారు? అలా కదలలేని స్థితిలో ఉన్న వ్యక్తిని శ్వాసను దిగబెట్టమని నేను అడగవచ్చు. అతని శరీరం పక్షవాతానికి గురైనప్పటికీ నా ఆదేశాన్ని అమలు పరచగలడు. నేను ఇచ్చే ఆదేశాలు ఏ వ్యక్తి చేయలేనంత అసాధ్యమైనవిగా ఉండవనే విషయాన్ని గుర్తించుకోండి. అయితే ఇది నా వాగ్దానం మాత్రం కాదు. మీరు నిజాయితీగా చెప్పిన వెంటనే ఆ పని చేయడానికి ప్రయత్నిస్తే ఏది అసాధ్యం కాదు అంటూ బాబా వివరించాడు. అక్కడ ఉన్న పురుషుల్లో ఒకరు మధ్యలో కల్పించుకొని మీరు ఇప్పటి వరకు చెప్పిన దాని సారాంశం ఏమనిపిస్తుందంటే మంచి చెడు అసాధారణమైన ఆజ్ఞలన్నింటినీ నేను వెంటనే ఇష్టంతో ఏమాత్రం సంకోచించకుండా ఆచరించాలి అన్నాడు. అవును, నేను చెప్పదలుచుకున్న దాని అర్థం అదే. ఇంకా విశేషమైన అర్థం కూడా అందులో ఉంది. నేను ఇచ్చిన నా ఆజ్ఞలను తక్షణం ఆచరించడమే కాకుండా వాటిని మనఃపూర్వకంగాను సంతోషంగాను ఆచరించాలి అని బాబా
సమాధానం ఇచ్చాడు. వారిలో మరొక శాస్త్రుడు, మేము మీ ఆజ్ఞలను 100% ఆచరించినట్లయితే ఎవరిని దూరంగా పంపించేసే ప్రసక్తే ఉండదు కదా అన్నాడు. ఇక్కడికి మనం ఇవాళ బాబా ఆపుకునే అవకాశాన్ని ఇచ్చారు. ఆపుకుంటున్నాం. ఒక చిన్న విరామం తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం. జై బాబా. నిన్న మెహర్ ప్రభుని చూడలేని కన్నులెందుకు, మెహరు బాబా అనగలేని జిహ్వ ఎందుకు అని గీతాన్ని మనం పాడుకున్నాం. 2 చరణాలు తర్వాత 3వ చరణం మనం మరొక్కసారి చెప్పుకొని అప్పుడు మరొక గీతంలోకి ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభుని చూడలేని కన్నులెందుకు, మెహర్ ప్రభుని చూడలేని కన్నులెందుకు, మెహర్ బాబా అనగలేని, మెహర్ బాబా అనగలేని జిహ్వ ఎందుకు, మెహర్ ప్రభుని చూడలేని కన్నులెందుకు. బాబా జై, మెహర్ జై, 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 బాబా జై, మెహర్ జై. ప్రేమ కోరు ప్రియతముడు మెహర్ దేవుడు, చెలిమి కోరు సఖుడతడని చెలిమి చేయగా, రండి రండి సుజనులార మెహర్ శ్రీ అని, మెహర్ ప్రభుని చూడలేని కన్నులెందుకు, మెహర్ బాబా అనగలేని, మెహర్ బాబా అనగలేని జిహ్వ ఎందుకు, మెహర్ ప్రభుని చూడలేని కన్నులెందుకు. బాబా జై, మెహర్ జై, బాబా జై, మెహర్ జై, మెహర్ జై, మెహర్ జై. ఈ పాట నిన్న మనం మీ అందరూ రికార్డు కూడా చేసుకున్నారు. మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఈరోజు మనం పాడని నీ పాట పరవశముతో అని ఒక గీతాన్ని మనం చెప్పుకోబోతున్నాం. పాడుకొని పాడని నీ పాట పరవశముతో
పాడని నీ పాట పరవశముతో పలుకని నీ మాట నిశ్చయముతో. బహుశా గతంలో ఈ పాట మనం పాడుకున్నాము. మీరు రికార్డు కానీ చేసుకునేటటువంటి జ్ఞాపకం మీ అందరికీ ఉన్నదా? లేదు బాబాయ్, పాడలేదు. అదేగా, సరే సరే సరే. బాబా की जय। పాడని పాట పరవశముతో పలుకని నీ మాట నిశ్చయముతో. మీరు రికార్డు చేసుకోండి. తర్వాత మనం దాని యొక్క అంతరార్థాల్లోకి వెళదాం. ఒక్క నిమిషం, కొన్ని సెకండ్లు మీకు టైం ఇస్తున్నాను. నిన్న మెహర్ ప్రభుని చూడలేని కన్నులెందుకు, మెహరు బాబా అనగలేని జిహ్వ ఎందుకు అని గీతాన్ని మనం పాడుకున్నాం. 2 చరణాలు తర్వాత 3వ చరణం మనం మరొక్కసారి చెప్పుకొని అప్పుడు మరొక గీతంలోకి ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభుని చూడలేని కన్నులెందుకు, మెహర్ ప్రభుని చూడలేని కన్నులెందుకు, మెహర్ బాబా అనగలేని, మెహర్ బాబా అనగలేని జిహ్వ ఎందుకు, మెహర్ ప్రభుని చూడలేని కన్నులెందుకు. బాబా జై, మెహర్ జై, 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 బాబా జై, మెహర్ జై. ప్రేమ కోరు ప్రియతముడు మెహర్ దేవుడు, చెలిమి కోరు సఖుడతడని చెలిమి చేయగా, రండి రండి సుజనులార మెహర్ శ్రీ అని, మెహర్ ప్రభుని చూడలేని కన్నులెందుకు, మెహర్ బాబా అనగలేని, మెహర్ బాబా అనగలేని జిహ్వ ఎందుకు, మెహర్ ప్రభుని చూడలేని కన్నులెందుకు. బాబా జై, మెహర్ జై,
బాబా జై, మెహర్ జై, మెహర్ జై, మెహర్ జై. ఈ పాట నిన్న మనం మీ అందరూ రికార్డు కూడా చేసుకున్నారు. మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఈరోజు మనం పాడని నీ పాట పరవశముతో అని ఒక గీతాన్ని మనం చెప్పుకోబోతున్నాం. పాడుకొని పాడని నీ పాట పరవశముతో, పాడని నీ పాట పరవశముతో, పలుకని నీ మాట నిశ్చయముతో. బహుశా గతంలో ఈ పాట మనం పాడుకున్నాము. మీరు రికార్డు కానీ చేసుకునేటటువంటి జ్ఞాపకం మీ అందరికీ ఉన్నదా? లేదు బాబాయ్, పాడలేదు. అదేగా, సరే సరే సరే. బాబా की जय. పాడని పాట పరవశముతో, పలుకని నీ మాట నిశ్చయముతో. మీరు రికార్డు చేసుకోండి. తర్వాత మనం దాని యొక్క అంతరార్థాల్లోకి వెళదాం. ఒక్క నిమిషం, కొన్ని సెకండ్లు మీకు టైం ఇస్తున్నాను. ఈ పాట పరవశముతో, పలుకని నీ మాట నిశ్చయముతో. పాడని నీ పాట పరవశముతో, పలుకని నీ మాట నిశ్చయముతో. పాడని నీ పాట పరవశముతో. సుఖిలయలు తెలియకని, రాగాలు ఎరుగకని, సుఖిలయలు తెలియకని, రాగాలు ఎరుగకని, గాత్రమది లేకనే, గాత్రమది లేకనే, సరిగమలు నేర్వకని, గాత్రమది లేకనే, సరిగమలు నేర్వకని. పాడని నీ పాట పరవశముతో, పలుకని నీ మాట నిశ్చయముతో. పాడని నీ పాట పరవశముతో. మెహరు మెహరను స్వరము
సరిగమల కేవరము మెహరు మెహరను స్వరము సరిగమల కేవరము మెహరు మెహరన్న సో మెహరు మెహరన్న సో సంకీర్తనౌనటుల మెహరు మెహరన్న సో సంకీర్తనౌనటుల పాడని నీ పాట పరవశముతో పలుకని నీ మాట నిశ్చయముతో పాడని నీ పాట పరవశముతో గుండె సవ్వడి లయగ ఊపిరే శృతి కాగ గుండె సవ్వడి లయగ ఊపిరే శృతి కాగ ప్రేమయే రాగమై ప్రేమయే రాగమై మానసము భావమై ప్రేమయే రాగమై మానసము భావమై పాడని నీ పాట పరవశముతో పలుకని నీ మాట నిశ్చయముతో పాడని నీ పాట పరవశముతో మెహర్ శ్రీ యద ఘోష గాయకుల అభిలాష మెహర్ శ్రీ యద ఘోష గాయకుల అభిలాష ఆశ నీవే కదా ఆశ నీవే కదా ఆదుకొను శ్రీధర ఆశ నీవే కదా ఆదుకొను శ్రీధర పాడని నీ పాట పరవశముతో పలుకని నీ మాట నిశ్చయముతో పాడని నీ పాట పరవశముతో. ఈ గీతం పేరు ఆశ. ఆశ అందుకే ఆఖరి క్షణంలో ఆశ నీవే కదా అని బాబా పాడించారు. సరే, ఇప్పుడు ఈ పాట సాక్ష్యం చెప్పుకుందాం. ఈ పాట నేనెలా పాడతాను, నేను ఎలా పాడగలను? అది నీ పాట అయినప్పుడు కాబట్టి పాడేటట్లుగా, అది పరవశంతో పాడేటట్లుగా మాకు నువ్వు అవకాశం ఇవ్వు. ప్రతి గాయకుడు, ప్రతి గాయకురాలు ఈ పల్లవిని జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం ఏది చెయ్యాలన్నా, మన వల్ల ఏదైనా జరగాలన్నా అది బాబాయే చేయించాలి. ఆయన అలా జరిపిస్తాడు ఆయన. అంచేత ఈ ఆశలో పాడని నీ పాట పరవశముతో పలుకని నీ మాట నిశ్చయముతో. ఆయన మాటలు అవి సత్యాలు, నిత్య సత్యాలు. అంతేత ఆ నిత్య సత్యాన్ని మనం గానం చేయడానికి కృత నిశ్చయం కావాలి. ఆయన యొక్క పాదాల దగ్గర కూర్చొని, బాబా నేనేం పాడగలను, నేనేం పలకగలను, నువ్వు పాడేటట్లుగా చెయ్యి, పలికేటట్లుగా చెయ్యి. అలా నువ్వు చేయకపోతే
దాంట్లో పరవశం ఉండదు, నిశ్చయము ఉండదు. దయచేసి ఆ అవకాశం ప్రభు నాకు ఇవ్వు అని ఆయన పాదాల దగ్గర కూర్చొని మనం ప్రార్థిస్తూ ఉన్నాం. శృతిలయలు తెలియకనే, రాగాలు ఎరుగకనే. శృతి లయ ఈ రెండు మాకు తెలియవు. రాగాలు మాకు అసలు ఏమాత్రం వాటి మీద ఎరుక లేదు. మరి శృతి లయ తెలియకుండా, రాగాలేమిటో ఎరుక లేకుండా, ఇంకా గాత్రమది లేకనే, పక్యం గాత్రం ఉంది, ఆత్రం ఉంది, గాత్రం లేదు. కాబట్టి శృతి లయలు తెలియకపోయినా, రాగాల మీద మాకు రాగాలేవి ఎరుక లేకపోయినా, గాత్రం స్వచ్ఛమైనటువంటిది, శుద్ధమైనటువంటి రాగం లేకపోయినా, గాత్రమది లేకనే సరిగమలు నేర్వకనే. నేను ఏ సంగీత విద్వాంసం దొరికేస్తాం, సరిగమలు నేర్చుకుంటాం బాబా. మాకు నువ్వే సంగీత సామ్రాట్టువి. ఇది యథార్థం, నమ్మండి. ఈ పనిముట్టుకి సంగీతం నేర్పిన మాస్టారు దాన్ని మర్చిపోయేటట్టు చేశారు. అంటే కచేరీ చేయొద్దన్నాడు. మనకి పొట్ట ఎక్కడి నుంచి వస్తుంది, పోయింది. దాని మీద నా నాలెడ్జ్ అంతా పోయింది. మరి ఇంత అద్భుతమైన రాగాలతో, ఇంత అద్భుతమైన సాక్ష్యంతో నేను ఇంకా రాసే అవకాశం ఎక్కడుంది? అంచేత ఆయన పాదాల మీద అష్టాంగా పడిపోవలసి వచ్చింది. అలా పడిపోతే దయ తెచ్చాడు, రాయిస్తూనే ఉన్నాడు. అంచేత శృతిలయలు తెలియకనే, రాగాలు ఎరుగకనే, గాత్రమది లేకనే, గాత్రమది లేకనే సరిగమలు నేర్వకనే. పాడని నీ పాట పరవశముతో, పలుకని నీ మాట నిశ్చయముతో. అలాగే రాయిస్తూ ఉన్నాడు, అలాగే పాడిస్తూ ఉన్నాడు. రెండో శరణంలో మెహెరను స్వరము, సరిగమలకే వరము. 72 మేళకర్తలతో కూడుకున్నటువంటి సంగీతం ఎక్కడుంది? ఆ మెహర్ అన్న 3 అక్షరాల్లో ఉంది. మకార, హకార, రకార శబ్దాలు. మకారం బ్రహ్మ శబ్దం. బ్రహ్మ యొక్క అర్ధాంగి తల్లి శారదాదేవి, సరస్వతీదేవి. మరి నువ్వు మెహర్ అన్నప్పుడు మకారం, ఆ మకార పురుషుడు, ఆ బ్రహ్మ చాలా ఆనందిస్తాడు. మరి ఆయన ఆనందిస్తే ఆమె సతీమణి తప్పకుండా మనల్ని అనుగ్రహిస్తుంది. అప్పుడు నువ్వు ఎందుకు సంగీతం నేర్చుకోవాలా? ఆవిడే చెప్తుంది. అచేత మెహెరను స్వరము, సరిగమలకే వరము. ఈ మెహరనే శబ్దం, సంగీత శాస్త్రం ఏదైతే ఉన్నదో దానికి ఒక వరం. అంటే సంగీతం అంతా మకార, హకార, రకారాల్లోనే ఉంది, బయట లేదు. అందుచేత మెహెరను స్వరము, సరిగమలకే వరము.
మెహరు మెహరన్నచో మెహర్ 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 అంటుంటే సంకీర్తనవునటులే. సరెండర్ అన్న మాట ఇంగ్లీష్ లో, సరెండర్. ఈ సరెండర్ అన్న మాటలు ఫస్ట్ ఎస్ అనే అక్షరం, అది ఆ ఇంగ్లీష్ అక్షరమే అయినప్పటికీ కూడా ఇట్ ఈజ్ ఎ సింబాలిక్ సౌండ్ ఆఫ్ సరస్వతి. సంకీర్తనలో సా ఉంది, అది కూడా సింబాలిక్ ఫార్మ్ ఆఫ్ సరస్వతి. అంచేత మెహరు మెహరన్నచో సంకీర్తనవునటులే. నువ్వు మెహర్ మెహర్ ఇష్టం అనుకుంటూ ఉంటే, నువ్వు నోరిపితే నీ నోటి కీర్తనలు వస్తాయి. అది మాని నువ్వు సంకీర్తన కానీ, నేను సంకీర్తనలో బ్రహ్మాండంగా అందరి చేత నేను ప్రేక్ష అనిపించుకుంటాను, గొప్పవాడిని అనిపించుకుంటాను అని నీలో ఉన్నటువంటి గర్వంతో కానీ నువ్వు నేర్చుకొని అందరినీ అలరించాలంటే నీకు సంగీతం రాదు. ఆ మెహర్లో ఉన్నటువంటి ఆ శక్తులు ఏవైతే ఉన్నాయో, స్వరశక్తులు, అవి నిన్ను అనుగ్రహించవు. ఇక మూడో చరణంలో గుండె సౌడిలయగ ఊపిరే శృతి కాగ. బాబా అంటారు, నా నామాన్ని మీరు ఉచ్ఛ్వాస నిశ్వాస ద్వారా నా నామస్మరణ చేయండి అన్నారు. అంటే గాలి పీల్చినప్పుడు మెహర్, విడిచిపెట్టినప్పుడు మెహర్, ఇలాగ అనుకోమన్నారు. ఇది ఆయన ఎందుకు చెప్పారా అంటే, అందులోనే శృతి ఉన్నది, ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలోనే. ఓ అదే శృతి. అంచేత హృదయం ఆ స్వరానికి స్పందిస్తూ ఉంటది. గుండె సవడిలయగ, లబ్ డబ్ అంటాం సైంటిఫిక్ గా ఆ శబ్దాన్ని కాదు, ఆ లబ్ డబ్ శబ్దం కాదు, అది మెహర్ 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 అనే శబ్దం. గుండె సవడిలే శృతి కాగ ప్రేమయే రాగమై. నిత్యం బాబాని ప్రేమిస్తున్నాం మనం, కానీ ఇప్పుడు మన ప్రేమలో ఎదుగుదల లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నది. ప్రేమ మనలో ప్రేమ రోజు రోజుకి తీవ్రతరం అవుతూ ఉండాల. అలా తీవ్రతరం అయితే ఆ ప్రేమే రాగం అవుతుంది. ఆ ప్రేమే రాగం, అన్ని రాగాలకి మూలమవుతుంది. 72 మేళకట్ల రాగాలు ప్రేమలో ఉన్నాయి. ప్రేమయే రాగమై మానసము భావమై. మన మనస్సే ఆ గీతాలకి ఒక విధంగా భావం అవుతుంది, భావంగా నిలుస్తుంది. ఇక 4వ చరణం మెహర్ శ్రీ ఘోష. ఈ పనిముట్టు ఈ విషయంలో మొత్తం మెహర్ ప్రపంచాన్ని ఎప్పుడూ కూడా ఆశీర్వదించమని అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ మెహర్ ప్రపంచంలో ఈ ప్రేమికులందరికీ పాటలు ఇష్టం, ఆటలు ఇష్టం, పర్యటనలు ఇష్టం, రకరకాల ఇష్టాలు ఉన్నాయి. కానీ నిన్ను
హృదయంలో నింపుకొని నువ్వు సంతోషపడేలా సంకీర్తన చేయడానికి ఎవరు ఆలోచించడం లేదు. అంచేత లహరి శ్రీ ఘోష గాయకుల అభిలాష, ఈ ఘోష, ఈ హృదయ ఘోష గాయకులందరికీ ఒక అభిలాష కాగలిగితే అప్పుడు వాళ్ళకి ఈ హృదయానికి కూడా ఆశ నీవే కదా. ఈ ప్రపంచానికే మేర ప్రపంచానికే ఎవరైతే నీ ఎందు కొంచెం ప్రేమతో వ్యవహరిస్తారో వాళ్ళందరికీ నువ్వే ఆశమవుతావు. ఆశమై ఆదుకొను శ్రీధర. శ్రీధర అంటే మహావిష్ణువు. మమ్మల్ని ఆదుకునేటట్టు శ్రీ మహావిష్ణువు నువ్వు. అంచేత పాడని నీ పాట పరవశముతో పలుకని నీ మాట నిశ్చయముతో. పాడని నీ పాట పరవశముతో. ఇది ఈ గీతం చాలా కాలమైంది బాబా రాయించి. అయితే ఆమె రాసిన సందర్భం చాలా తీవ్రమైంది. ఒంటి మీద స్పృహ లేని పరిస్థితిలో ఈ శరీరాన్ని నుంచి ఆయన ఎలాంటి ప్రేరణ ఇచ్చాడంటే మంచి గీతం రాయి అన్నాడు. అంటే ప్రతి పాట కూడా అనుభవం లేకుండా రాలేదు. ఒక ప్రేరణ, ఒక స్పందన, ఒక సూచన, ఒక ఆజ్ఞ, ఈ నాలుగుతో ప్రతి పాటలో రాలేదు. అంచేత చాలా దూరం ఒంటి మీద స్పృహ లేదు. అప్పుడు రాయమన్నాడు ఆయన. అవునయ్యా, ఈ పరిస్థితుల్లో నాకు రాయమంటావా? సరే, ఒకవేళ నేను ఈ ప్రయత్నించడంలో చనిపోతే అది నాకు మంచిది అని, ఇవే నా ఆశని అని ప్రారంభిస్తే ఈ పాట వచ్చింది. ఆ తర్వాత మరొక చిత్రం ఏంటంటే, పెన్నుతో రాయడం మొదలు పెడితే ఎక్కడ కూడా తప్పులు రాకుండా వస్తాయన్నమాట. బాబా రాయించిన పాటలు తప్పులు రావు. అందుకే ఒక గజల్ గాయకుడు నా దగ్గర నేర్చుకోవడం వచ్చాను, చాలా పేరున్నవాడే. ఆయన వచ్చి మన స్వర్ణోత్సవాల ముందు కోడూరులో స్వర్ణోత్సవాల ముందు వచ్చాడు నేర్చుకొని. అక్కడ మాతో పాటు పాడాడు కూడా వచ్చి. అక్కడ రాసిన ఆ స్వర్ణోత్సవాల కోసం రాసినటువంటి ఆ గజల్ని ఆయన ముందే బాబా రాయించాడు. వెక్కి వెక్కి ఏడ్చాడు. ఎందుకు? సార్ నీ కాళ్ళకి మొక్కొచ్చాడు. తప్పు అలాంటి పిచ్చి పని చేయకు బాబాకి. బాబా పాదాలకి మొక్కు. అదేసారు అరటావు పైన పాట రాసి అరటావ 2 అరటావులు పాట రాశారు. ఎక్కడ ఒక్క అక్షరం కూడా ఇటు అవ్వలేదు. ఆ రాగం, దాని యొక్క పోకడ, ఆ శృతి ఎక్కడా కూడా నేను నేర్చుకుంటే కూడా ఇంత కష్టంగా రాని వచ్చిందని ఏడ్చాడు దాన్ని పట్టుకొని. నువ్వు బాబా నమ్ముకుంటే తప్పకుండా నీకు ఇలా శక్తి ఇస్తాడు అని చెప్పడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు అతడు ఆ రోజు మాతో పాటు, మా టీంతో పాటు కోడూరులో ఏర్పరిచిన బాబా ముందు ఏర్పరిచిన స్టేజ్ ముందు ఎక్కినప్పుడు ఒక ఇసర డబ్బులు తీసుకొని పాడతాడు.
అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వేషధారణ ప్రత్యేకంగా వేసుకుంటారు. అటువంటి వేషధారణ వేసుకున్నాడు. నేను పిలిచి, మిత్రమా, ఇలాంటివి బాబా దగ్గర చేయకూడదు, నువ్వు స్టేజ్ మీద చేసుకో, పర్వాలేదు, బాబా దగ్గర పనికిరాదు అని నాకేంటంటే నా పరిస్థితి ఏంటంటే నిజం చెప్పడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆలోచించను, వెనుకది వేయను. కాబట్టి స్టేజ్ ఎక్కే ముందు ఆ కండువ తీసినానా మనం ఎవరు కూడా ఆయన రావడం మానేశాడు. అంటే ఒకసారి ఆలోచించుకొని దాని పర్యవసానం ఆయనకి ఎలా తగిలిందో. అందుచేత మనం మెహర్ బాబా కోసమే పాడాలి. పాడితే మెహర్ బాబా కోసం మాత్రమే పాడాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళు వింటారని కానీ, నేను బాగా పాడాలని కానీ, నాకు పాడితే పేరు రావాలని కానీ, నాకు చక్కగా అందరూ మెచ్చుకోవాలని కానీ, ఇటువంటివి ఏమున్నా మన పాటలో ఆయన ప్రేమ ఉండదు. కాబట్టి ఈ మిత్రులారా, ఈ విషయాలన్నీ మీరు బాబా ఎంతో ప్రేమతో చెప్తున్న విషయాలని మీరు తప్పక పాటిస్తారని నేను నమ్ముతున్నాను. ఎందుచేతనంటే అలాగ పాటించినప్పుడు మాత్రమే మనం ఆయన అనుగ్రహాన్ని పొందే అవకాశం ఉంటుంది. అవతార్ మెహర్ బాబాకి జై, అవతార్ మెహర్ బాబాకి జై, అవతార్ మెహర్